హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇండియా నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న గూగుల్ అండ్ యాపిల్కి అగెనిస్ట్గా మన భారతదేశ ఇంజనీర్స్ ఒక సర్వశ్రేష్టమైన ఐటీ టెక్నాలజీని తయారు చేశారు. దాంతో గూగుల్ మొనోపాలీకి ఫుల్ స్టాప్ పడింది. అమెరికా కంపెనీ యొక్క వాళ్ళ దాదాగిరి ఇప్పుడు సాగదు. ఇంతకుముందు చైనా యాప్స్ బ్యాన్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అమెరికా. అమెరికా వాళ్ళు అనుకుంటే ఈ రోజు కూడా మనల్ని మోకాళ్ళ మీద నిలబెట్టగలరు. విషయం కొంచెం ఘాటుగా ఉన్నా ఇదే నిజం. 200 ఏళ్లకి ముందు తెల్లవాళ్ళు మనల్ని ఫిజికల్గా ఆక్రమించారు, కానీ ఇప్పుడు డిజిటల్గా ఆక్రమించారు. అది ఆండ్రాయిడ్ అవ్వచ్చు, ఐఓఎస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు. మన మొబైల్స్ 99% విదేశాల మీదే ఆధారపడి పనిచేస్తాయి. ఈరోజు ఇజ్రాయెల్ నుంచి అమెరికా వరకు టెక్నాలజీ పరంగా గ్రో అయిన దేశాల దగ్గర ఎంత డేటా ఉంది అంటే, ఒకవేళ భవిష్యత్తులో డిజిటల్ వార్ అయితే మనం వారిని ఓడించే అవకాశమే లేదు. ఇంతకుముందు ఇలాంటి డేటాని చైనా కలెక్ట్ చేసింది, కానీ మన గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొని 2 ఏళ్లలోనే చైనా యాప్స్ అన్నిటినీ బ్యాన్ చేసి డిజిటల్ వార్లో వారికి పై చేయలేకుండా చేసింది. ఇక ఇప్పుడు వేరే దేశాలకి ఇదే విషయాన్ని రుచి చూపిస్తుంది. ఇప్పుడు ఇండియా మేక్ ఇన్ ఇండియా మిషన్ని లాంచ్ చేసింది. దీనివల్ల పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీల వరకు ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. దానివల్ల రోజు రోజుకి గ్లోబల్ కంపెనీల పైన ఇండియా డిపెండ్ అవడం తగ్గుతుంది. సో స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్లో అయినా, ఎనర్జీ సెక్టార్లో అయినా, ఆర్ ఈవెన్ ఐటీ సెక్టార్లో అయినా, ఈసారి ఐటీ సెక్టార్లో ఇండియా స్ట్రాటజీని యూజ్ చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీల పని అయిపోయింది. భవిష్యత్తులో వాటి పట్టు కోల్పోతామేమో అని భయంలో ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా గూగుల్కి ఏ టెక్నాలజీ కూడా సరైన పోటీ ఇవ్వలేకపోయాయి. కానీ ఇండియా యొక్క ఈ ఆత్మనిర్భర్ కంపెనీ దీనిని పక్కకు నెట్టింది. దీని స్టార్టప్ యొక్క మొదటి అడుగే గూగుల్ని ఇండియాలో తొక్కిపడేసింది. ఇక గ్లోబల్ మార్కెట్లో కూడా గూగుల్ అండ్ యాపిల్కి గొప్ప పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ పూర్తి ఐటీ సెక్టార్లో ఇండియా పేరు వినపడేలా ఈ కంపెనీ ఏం చేసింది? ఇక దీనివల్ల ఇండియాకు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల లాభం ఎలా రాబోతుంది? ఇటువంటి మరెన్నో విషయాల గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది. ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే గూగుల్ పే, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే గూగుల్ ప్లే స్టోర్, వీడియోస్ చూడాలంటే యూట్యూబ్, మెయిల్ చేయాలంటే జీమెయిల్, ఫొటోస్ చూడాలంటే గూగుల్ ఫొటోస్. ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తన మొనోపాలీని సాధించి పెట్టుకుంది. ఈరోజు 800 కోట్ల మంది ప్రజలలో 400 కోట్ల మంది ఆండ్రాయిడ్ యాప్స్ని యూస్ చేస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ యాప్స్ యజమాని ఎవరంటే గూగుల్. యూజర్స్కి తమ యాప్ని అందించాలంటే డెవలపర్స్కి తమ యాప్ని ప్లేస్టోర్లో లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్ ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. అలాగే మనం కూడా అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అలవాటు పడిపోయాం. సింపుల్గా చెప్పాలి అంటే ఆండ్రాయిడ్ శరీరం అయితే గూగుల్ ప్లేస్టోర్ దాని హార్ట్ బీట్. అది లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు పనికిరాదు. అందుకే గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ తయారు చేసే కంపెనీల నుంచి కూడా కమిషన్ తీసుకుంటుంది. అలాగే ప్లేస్టోర్లో మన యాప్స్ని లిస్ట్ చేయాలి అంటే కూడా గూగుల్కి కమిషన్ ఇవ్వాలి. దానివల్ల డెవలపర్స్కి చాలా లాస్ వస్తుంది, మెయిన్గా స్టార్టప్ కంపెనీ వాళ్ళకి. ఇక ప్లేస్టోర్ స్క్రోల్ చేస్తే అందులో మీకు 82-90% యాప్స్ అమెరికావే కనిపిస్తాయి. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్, ట్విట్టర్, థ్రెడ్స్, క్రోమ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్, ఇవన్నీ అమెరికాకు చెందినవే. ఈ యాప్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా యాడ్ని చూస్తే ఆర్ ఈ యాప్ని కొంటే ఇందులో నుంచి 70% ఆ కంపెనీలకి అండ్ 30% గూగుల్కి వెళ్తాయి. ఇలా ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇండియా నుంచి అమెరికాకు చేరుతాయి. ఇలాంటి పరిస్థితే మిగిలిన దేశాలవి కూడా, ఒక చైనా వదిలేసి. ఎందుకంటే చైనా ఎప్పటి నుంచో అమెరికా యాప్స్ని బ్యాన్ చేసి ఉంచింది. అక్కడ యూట్యూబ్ ఉండదు, వాట్సాప్ ఉండదు. కానీ ఇండియా యొక్క ఆత్మనిర్భర్ కంపెనీ యాప్ డెవలపర్స్ నుంచి మొబైల్ కంపెనీల వరకు ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చాయి. ఒకవేళ ఈ స్టార్టప్ సక్సెస్ అయితే గూగుల్ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కొన్ని వేల కోట్ల అమెరికాకు తీసుకువెళ్లే ఈ యాప్స్ పైప్ లైన్ కట్ అవుతుంది. అలాగే 140 కోట్ల భారతీయుల ప్రజలకి టెక్నాలజీ పరంగా అమెరికా కంపెనీల పైన ఆధారపడే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. మనం మాట్లాడుతుంది ఫోన్పే యాప్ గురించి. అది కొన్ని రోజుల క్రితమే మన స్వదేశీ ఇండస్ యాప్ స్టోర్ని లాంచ్ చేసింది. దీనికి తక్కువ సమయంలోనే చాలా ప్రజాదరణ దొరికింది. ఇది ఇండస్ యాప్ స్టోర్ ఫీచర్లో గూగుల్ ప్లే స్టోర్కి గట్టి పోటీ ఇస్తుందని నిరూపించింది. ఏ యాప్ స్టోర్కైనా అతి ముఖ్యమైనది ఏమిటంటే యాప్ డెవలపర్స్ యొక్క నమ్మకం. ఎందుకంటే
వాళ్ళు యాప్నే అక్కడ లిస్ట్ చేయకపోతే యూజర్స్ వెళ్ళి దేన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఇందాస్ యాప్ స్టోర్ కొన్ని నెలల్లోనే కొన్ని లక్షల మంది యాప్ డెవలపర్స్ యొక్క నమ్మకాన్ని గెలుచుకుంది. ఈ యాప్ స్టోర్లో 35 కన్నా ఎక్కువ కేటగిరీస్లో 2 లక్షల కన్నా ఎక్కువ గేమ్స్ అండ్ యాప్స్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇది ఇలాంటి యాప్ కాదు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఎన్నో ప్రజాదరణ యాప్స్ ఇండాస్ యాప్ స్టోర్లో చాలా ఇంట్రెస్టింగ్గా లిస్ట్ చేయించుకున్నారు. ఎంపీఐ, టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్లింకిట్, డిజిలాకర్, మేక్ మై ట్రిప్, డ్రీమ్11, కొటక్ మహీంద్రా బ్యాంక్, మ్యాప్ ఇండియా లాంటి ఎన్నెన్నో యాప్స్. అంతేకాదు ఇది ఆండ్రాయిడ్ కంపెనీల నమ్మకాన్ని కూడా గెలుచుకుంది. లాంచింగ్ అప్పుడే నోకియా అండ్ లావో అనే 2 దిగ్గజ కంపెనీలతో డీల్ సెట్ చేసుకుంది. అంటే మీరు లావో అండ్ నోకియా ఫోన్ కొంటే మీకు అందులో ఇండాస్ ఇన్స్టాల్ అయి వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో మొనోపాలిని ఎన్నో ఏళ్ల మెయింటైన్ చేసి షామీ కూడా ఇండియాస్తో డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు వచ్చే వారి మొబైల్స్లో ప్లే స్టోర్ కాదు, ఇండాస్ యాప్ స్టోర్ రీఇన్స్టాల్ దొరుకుతుంది. అలాగే పాత కస్టమర్స్ కూడా వాళ్ళ పాత సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోగానే ఇండాస్ యాప్ స్టోర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. దీనివల్ల యూజర్స్కి ఇండియా యాప్ని యూజ్ చేసి మన దేశ యాప్ని యూజ్ చేసే అవకాశం దొరుకుతుంది. కానీ అందరూ ఇండాస్ యాప్ స్టోర్ పైన ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది ముఖ్యమైన ప్రశ్న. అంటే ఈ యాప్ స్టోర్ జీరో కమిషన్ మోడల్తో పనిచేస్తుంది. ఇది తన ప్లాట్ఫామ్ను కంప్లీట్గా ఫ్రీగా ఉంచింది. వారి యాప్ని అందులో లిస్ట్ చేసుకోవడానికి డెవలపర్స్కి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే గూగుల్ విషయానికి వస్తే ప్రతి యాప్ పర్చేస్కి 15 నుంచి 30% కమిషన్ ఛార్జ్ చేస్తుంది. యూజర్స్ అనే ఫస్ట్ గూగుల్కి వెళ్తుంది. వారి కమిషన్ కట్ చేసుకున్న తర్వాత వారి యాప్స్కి డబ్బును పంపుతారు. కానీ ఇండాస్ యాప్ స్టోర్ దీనిని కంప్లీట్గా మార్చివేసింది. ఇందులో థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేని యూజ్ చేసుకునే పర్మిషన్ ఉంది. దానితో వారు యూజర్స్ నుంచి మనీ తీసుకోవచ్చు. అందులో నుంచి ₹1 కూడా ఇండాస్కి ఇవ్వాల్సిన పని లేదు. అందుకే ఇండాస్ డెవలపర్స్ ఎంతో ఆనందంగా వారి యాప్ని లిస్ట్ చేస్తున్నారు. దీనివల్ల అమెరికాకి కొంచెం ప్రమాదం ఏర్పడింది. కానీ ఇండాస్ యాప్ని యూజ్ చేస్తే ఒక యూజర్గా మనకి ఏం బెనిఫిట్ అంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇందులో 12 ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దీనివల్ల ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. అవసరమైన యాప్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో 35 కేటగిరీస్ నుంచి 2 లక్షలకు పైగా గేమ్స్ అండ్ యాప్స్ ఉన్నాయి. అలాగే ఇందులో షార్ట్ వీడియో బేస్డ్ సెర్చ్ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది యూజర్కి ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుభవాన్ని ఇస్తుంది. ఈ యాప్ స్టోర్ కేవలం యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ప్లాట్ఫామే కాకుండా మన డివైస్ స్టోరేజ్ని మేనేజ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన యూసేజ్ని బట్టి ఈ యాప్ని డిలీట్ చేసుకోవచ్చు చెప్తుంది. దానివల్ల స్టోరేజ్ మన అదుపులో ఉంటుంది. డివైస్ హ్యాంగ్ అవ్వకుండా మంచిగా పనిచేస్తుంది. సెక్యూరిటీ పరంగా బలం చేకూర్చడానికి 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ని యాడ్ చేశారు. మీరు ఇండాస్ యాప్లో రిజిస్టర్ అవ్వడానికి ఫస్ట్ మీ మొబైల్ నంబర్కి ఓటీపీ పంపుతారు. దానివల్ల మన అకౌంట్ కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా మన దేశ కంపెనీకే సపోర్ట్ చేయవచ్చు. అంటే కొన్ని రోజుల్లోనే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో ప్రీ ఇన్స్టాల్గా వస్తుంది. కానీ ఇప్పుడు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులోని అనేకమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా అమెరికా, చైనా దేశాలని తలదన్న ఈ యాప్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.